జై శ్రీమన్నారాయణ. నా పేరు ముడుంబై యశ్వంతాచార్యులు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో మన తెల్లరాళ్లపల్లి గ్రామంలో ఈనాడు విశేషించి 11:42కి సుముహూర్తంలో మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ఎంతో వైభవంగా శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి శ్రీహస్తములతో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని మనమంతా కూడా జరుపుకున్నాము. ఇప్పుడే చక్కగా స్వామివారి యొక్క కళ్యాణంతో ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని మనమంతా కూడా పూర్తి చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. నా పేరు రవీందర్ గౌడ్, జిన్నారం ఎంపీపీ, సంగారెడ్డి డిస్టిక్. ఈరోజు తెల్లరాళ్లపల్లిలో ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగింది. అదేవిధంగా నిజంగా ఈ గ్రామస్తులు చేసుకున్నటువంటి పుణ్యం, ఎందుకంటే ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు మా రాజునాయక్ మీద, అదేవిధంగా గ్రామస్తులందరి మీద కూడా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని కూడా తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరి గ్రామ ప్రజల మీద ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. నా పేరు నీరజ అండి, నిజాంపేట్, హైదరాబాద్. ఇక్కడికి వచ్చాక ఇంకా కళ్యాణము ఇవన్నీ అంటే చాలా లేట్ అవుతుందని అలా అనుకున్నాము. సరే ఇక్కడ మీరందరూ కూర్చుని ఉన్నారు, సో అన్నీ జరుగుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా చేశారు. అసలు మేము ఇలా అనుకోలేదన్నమాట. అంటే మేము ఎప్పుడు ప్రతిష్ట దానికి వెళ్ళలేదు. సో చాలా హ్యాపీగా అనిపించింది. జై శ్రీమన్నారాయణ. కోడేరు మండలం ఠాగూర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బొజ్జమ్మ గారు, క్రీస్తు నరసింహ గారు వారి ఆధ్వర్యంలో స్వామివారు వారికి వారి కుటుంబానికి 5 రోజులు భోజనం పెట్టి శక్తినిచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ జరిగిన కార్యక్రమం వైకుంఠాన్ని తలపించింది, ఒక తిరుమలని తలపించింది. ప్రతిరోజు భక్తి కావచ్చు, పూజలు కావచ్చు, భక్తులు కావచ్చు, రోజు జరిగే కార్యక్రమాలు కావచ్చు, ఒక వైకుంఠాన్ని, ఒక తిరుమల దేవస్థానాన్ని మరిపించేలా జరిగింది. భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేశారని కోరుకుంటున్నాను. ఆ స్వామి కృపా కటాక్షాలు భక్తులందరి మీద, ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తుల మీద, పరోక్షంగా వచ్చిన భక్తుల మీద, కానుకలు ఇచ్చిన వాళ్ళ మీద, అందరి మీద స్వామివారి ఆశీస్సులు, స్వామివారి దయ ఉంటుందని, ఈ దేవస్థానం శ్రీ తీర్థాచల దేవస్థానం రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదిగి స్వామి ఇలాంటి టెంపుల్ మరెన్నో కట్టాలని రాజునాయక్ గారికి ఆ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ. నేను రాజునాయక్ కూతుర్ని. మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా గుడి కట్టినందుకు. మా నాన్న ఇట్లా ఒక 4 ఫాదర్స్ చెప్పుకునేలాగా ఒక పేరు సాధించుకున్నారు. ఎప్పుడైనా సరే మా నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మనల్ని ఒకళ్ళు నష్టం చేశారని మనం వాళ్ళని చేయొద్దు, మనల్ని ఆ దేవుడే కాపాడుతాడు, ఆ దేవుడే చూసుకుంటారని. మళ్ళీ చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు, కానీ మా నాన్న అవేం పట్టించుకోకుండా పోరాడి ఈ స్థాయి ఎదిగారు. నేను చాలా సంతోషంగా గర్వపడేలా చెప్పుకోగలుగుతున్నాను, ఆయన మా నాన్నగారని. థ్యాంక్ యూ. తర్వాత శోభారాణి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిశారు. వారి యొక్క ప్రోద్బలంతో రాజు నాయక్ అండ్ లీలా దంపతుల సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు దేవుడి కళ్యాణం జరిగింది. ఏడుకొండలవాడు వడివడిగా దిగి మా ఊరికి, మా తాండకి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకున్నారు. తాండల వాళ్ళు, ఎంతో గ్రామాల వాళ్ళు వచ్చి ఈరోజు ఈ కళ్యాణంలో పాల్పంచుకున్నారు. ఇది చాలా మహద్భాగ్యం. అది ఈ జన్మలో మాకు కూడా సహకారం అయ్యింది. ఆ కళ్యాణం చూసే భాగ్యం మాకు కూడా దొరికింది. నా పేరు లింగా నాయక్, తెల్లరాళ్లపల్లి తాండా. మా ఇంటి దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు తెల్లరాళ్లపల్లి తాండలో అంగరంగ వైభవంగా తాండ ప్రజలు మొత్తం జరుపుకోవడం జరిగింది. ప్రతి కుటుంబం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలకు వెళ్ళి దర్శించుకొని మా ఇంటికి వచ్చి దీపావళి రోజు మేము భోగు కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఆ పరంగానే ఎంతో కాలం నుంచి మా ఊర్లో ఈ వెంకటేశ్వర స్వామిని నిర్మించుకుందామనే అభిప్రాయం మీద మా ఊర్లో గుడిని నిర్మించుకోవడం జరిగింది. మేము ఎంతో అభిమానించే, ఆత్మీయంగా ప్రేమించే, అదేవిధంగా దైవంగా కొలిగించే మా ఇంటి దేవుడు మా ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్టి దేవుడి ద్వారా మేమందరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, మా భవిష్యత్తు కావచ్చు, మేమందరం బాగుంటామని కూడా ఈ దేవుడు ఆ నమ్మకంతోనే మేము నిర్మించుకోవడం జరిగింది. తెల్లరాళ్లపల్లి తాండా కన్నుల పండుగలాగా గోవింద నామస్మరణంతో
తాలూకాల నుంచి హైదరాబాద్, బాంబే, పూనా ఎక్కడ మా రిలేషన్ ఉన్నారో అందరూ కూడా ఈరోజు పెద్ద కార్యక్రమాలు బ్రహ్మోత్సవం చేస్తూ తర్వాత ఈరోజు కళ్యాణము చాలా స్పష్టంగానే ధ్వజస్తంభం కానీ కళ్యాణోత్సవం కానీ మంచిగా జరిగినది. కాబట్టి మరియు మా ముందు తరాలకు పిల్లలు దేవుడు భక్తి ఎలా ఉండాలి అనే నిదర్శనంగా ఈరోజు మేము 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కళ్యాణోత్సవము మంచి బ్రహ్మాండంగా చేశాము. శ్వేతాచల వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టలో అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో చాలా అద్భుతం జరిగింది. తెల్లరాళ్ళపల్లి తాండలో కనివిని ఎరగనటువంటి పండుగ ఈరోజు చేసుకోవడం జరిగింది. తాండ ప్రజలు చాలా విపరీతమైన భక్తి భావాలతో శ్రద్ధ చూపించారు. అటువంటి పండుగ తెల్లరాళ్ళపల్లి తాండలో జీవితంలో ఇంకా ఎప్పుడు కనివిని ఎరగనటువంటి పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము తెల్లరాళ్ళపల్లి తాండ ప్రజలకు భాగ్యమైంది. జై శ్రీమన్నారాయణ. తాండా అంత పెద్ద తాండా ఉంది, కానీ ఏ రోజు చూసినా సింగోటం వెళ్ళాలా, లేకపోతే ఊరికి వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్లో వల్ల ఒక టెంపుల్, ఒక కళ్యాణం, ఎవరైనా పెళ్లి చేయిస్తే మొక్కడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇంకా మనకు భగవంతుడు అవకాశం ఇస్తున్నందుకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా మనసులో సంకల్పం అనుకున్నాను. ఇంకా నేనే ఒక తపస్సుని తీసుకొచ్చి చూపించేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇక్కడ మా బంధుమిత్రులదే అడుగులు ఉండే, కొంతమందికి డబ్బులు ఇచ్చాను, కొన్నాను, కొంతమంది ఫ్రీగా ఇచ్చారు టెంపుల్ కోసము, కొన్ని కుటుంబంసు అలాగా అని స్టార్ట్ చేసి 11 years అయింది. ఆ భగవంతుడు అనుగ్రహంతో అందరు కడతాడో లేదో అంటే ఆ స్వామి కట్టించుకొని ఇలా ఈ తేజీలో గుడి కంప్లీట్ చేయించుకున్నాడు. ఈరోజు స్వామివారు వచ్చి మాకు తిరుమల కొండ నుంచి వచ్చి కూర్చున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ ఉంది. దాని బాధాకరంగా అంటే ఇంత కష్టాలతో వచ్చాము, ఈరోజు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు స్వామిని ఎందుకని అంటే ఆ స్వామి అనుగ్రహాలు అందరికీ ఉండాలి. కష్టాలు పెట్టినా స్వామి ఫలితం ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి అయితే ఫలితం ఇస్తాడని నేను నమ్మకం ఉంది. నాకు 2 చేతులతో చెప్తున్నాను ఆ వెంకన్న స్వామిది. ఎందుకంటే ఎంత కష్టాలతోటి ఏం చేసినా అసలు ఆ కష్టంతో టెంపుల్ చేశాను. దానితోటిగా ఇప్పుడు మా వాళ్ళు మినిమం ఒక 5-6 నెలల నుంచి అందరు సహకరించారు. ఎందుకంటే ఇప్పుడు పూజ అవసరం ఉంటుందంటే దానికోసం డొనేషన్ ఇచ్చారు. టెంపుల్ అయితే అంతా కట్టించాను. దానికోసం వాళ్ళకు అంత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి మెయింటైన్ చేయడం ఉండదు. ఇప్పుడు మేము కట్టుకున్నది ఒక 2 కోట్ల చిల్లర 270 దాకా పెట్టి కట్టుకున్నాం తాండవలం. కానీ దానికి ఇప్పుడు కాపాడడానికి ముందుకు అందరం కలిసి శ్రద్ధతోటి భక్తి చేయాలని కోరుకుంటున్నాను.